డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ 2027 ఫ్యామిలీ. మనమంతా మరి గేట్ 2027 ఎవరైతే ప్రిపేర్ అవుతారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 27th నుంచి అయితే స్టార్ట్ అయింది. 14 నుంచి మరి 14th నుంచి ఆగస్ట్ 14th నుంచి 27th అయితే మారింది. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు డిజీ లాకర్ కూడా క్రియేట్ చేసుకోవాలమ్మా. అదేవిధంగా స్టూడెంట్స్ మరి ఈ వీడియోలో జస్ట్ మనము కొన్ని బ్రాంచెస్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి సిఎస్సి సిలబస్ గురించి తెలుసుకున్నాము, ఈసీఈ సిలబస్ తెలుసుకున్నాము, త్రిబుల్ ఈ సిలబస్ తెలుసుకున్నాము. త్రిబుల్ ఈ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి దానికి సంబంధించిన బుక్స్ ఏ విధంగా తెలుసుకున్నాం, ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్మోస్ట్ ఆల్ డిఏ గురించి కూడా తెలుసుకుందాం. 1, 2, 3, 4, 5 మొత్తము 5 పేపర్లు అయితే కోర్ బ్రాంచెస్ గురించి కూడా తెలుసుకుందాం. ఎవరైనా తెలియకపోతే మన ఛానల్లో ఉండయి చూడండి అవి, ఎందుకంటే మీ అందరు కూడా మన 2027 ఫ్యామిలీ కాబట్టి ఎనీ డౌట్ అనమాట నన్ను అడగచ్చు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను కూడా ఒక గేట్ టాపర్గా నేను చెప్తున్నాను. అన్ని బుక్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఈ వీడియోలో మనము సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్, మరి మైటీ మెకానికల్ అంటారు దీన్ని. మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రతి ఒక్క మెకానికల్ రాసే స్టూడెంట్స్ కూడా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మెకానికల్ మరి పేపర్స్ ఉంటాయి, మరి సిలబస్ ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి సిలబస్ మారిందా లేదా అనేది కూడా ఈ విషయం కూడా చూసేద్దాం. 27th నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందమ్మా. ఎగ్జామినేషన్ డేట్ కానీ అదేవిధంగా చూసినట్టయితే మీరు రిజల్ట్స్ డేట్ కానీ ఎటువంటి పరిస్థితులు ఏమీ మారలా. ఇది మాత్రం కొంచెము 27th నుంచి మరి సెప్టెంబర్ 27th వరకు కూడా మనకి టైం ఉంది, నో ప్రాబ్లం. 27th అంటే 1 month టైం ఇచ్చారు. 1 month టైం ఇచ్చారు కాబట్టి హ్యాపీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి డీటెయిల్స్లోకి మీరు కూడా వెళ్ళొచ్చు. పర్టికులర్ ఎవరి సిలబస్ వాళ్ళు మరి చూసుకుని సపోజు మనకి ఏ సిలబస్ ఈసీఈ అయినా త్రిబుల్ అయినా మరి ఇన్స్ట్రుమెంటేషను డిఏ అనే సిలబస్లు ఉన్నాయి. ఇప్పుడు మెకానికల్ సిలబస్ గురించి స్టూడెంట్స్కి ఒకసారి చూసేద్దాము. మెకానికల్ సిలబస్ కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కామన్ అమ్మ. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈసీఈ వాళ్ళకి కానీ ఇన్స్ట్రుమెంటేషన్ త్రిబుల్ సేమ్. లీనియర్ ఆల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషను, కాంప్లెక్స్, ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ దీనికి సంబంధించిన బుక్ ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ బిఎస్ గ్రావెల్ అనే ఒక బుక్ అయితే ఉండటం అయితే జరిగింది. ఈ బుక్ చూసుకుంటే న్యూమరికల్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషను దీనికి సంబంధించి. ఇక కోర్ సబ్జెక్ట్లోకి వెళ్తే దీనిలో ఆల్మోస్ట్ ఆల్ 13 మార్కులు వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. 13 మార్కులు. మనకి యాప్టిట్యూడ్లో ఆల్మోస్ట్ ఆల్ 15 మార్కులు వస్తాయి. 15 మార్కులు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి వస్తాయి. 13 మార్కులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి. ఇక కోర్ బ్రాంచెస్లో వచ్చేసరికి మనకు ప్రతి నుంచి మొత్తం 72 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది ఎనీ కోర్ బ్రాంచ్. ఇప్పుడు అప్లైడ్ మెకానిక్స్ అండ్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫ్రీ బాడీ, ఈక్విలిబ్రియం ఇవన్నీ కూడా మరి సిలబస్లో ఉండే చదువుకొని. కైనమాటిక్స్, డైనమాక్స్, రిజిడ్ బాడీస్, తర్వాత మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా, రిలేషన్షిప్, 2D, మోర్స్ సర్కిల్ ఇవన్నీ కూడా మంచి మనం సబ్జెక్టుని బాగా సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్న సిలబస్ బాగా చదువుకోండి. ఇవి జేఈ కంటే చాలా ఈజీగా ఉంటుంది గేటు. అది సేమ్ మన అకాడమిక్దే వస్తుందాం, ఇక్కడ కొత్తగా రాదు. థియరీ ఆఫ్ మిషన్స్, టామ్ అంటాం దీన్ని. మా రూమ్మేట్స్ ఎక్కువ మంది టామ్ అని పిలిచేవారు. థియరీ ఆఫ్ మిషన్స్ అనేవారు. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ ప్లేన్ మెకానిజం, డైనమిక్స్, లింకేజెస్ ఇవన్నీ కూడా, ఫ్లై వీల్స్, ఇది థియరీ ఆఫ్ వైబ్రేషన్స్, ఫ్రీ ఫోర్స్డ్ వైబ్రేషన్, లీనియర్ సిస్టమ్, సింగిల్, 2 degrees ఆఫ్ ఫ్రీడమ్, డాంపింగ్, ఎస్టిమేషన్, వైబ్రేషన్, ఐసోలేషన్, ఈ విధంగా పిఐడి కంట్రోలర్, ఇది ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత మనకి మిషన్ డిజైన్ కూడా, డిజైన్ ఆఫ్ స్టాటిస్టిక్, వీటి మీద కొన్ని క్వశ్చన్స్ రావటం అయితే జరుగుతుంది. దీని బుక్స్ కూడా మనం చూద్దాము. మరి వచ్చేటప్పుడు మూడోది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మోస్టాటిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్, టర్బైన్స్ ఇవన్నీ కూడా, దీని డేటా కూడా, ఫ్లూయిడ్ యాక్సలరేషన్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. నాజిల్స్, హీట్ ట్రాన్స్ఫర్, మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, 1 dimensional. కొద్దిగా సిలబస్ ఎక్కువగానే ఉంది మెకానికల్ వాళ్ళకి చూసినట్టయితే. మరి హీట్ ట్రాన్స్ఫర్ దీనికి సంబంధించిన బుక్స్, థర్మోడైనమిక్స్, E2 వర్క్ ఎనర్జీ, అప్లికేషన్, పవర్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఇవన్నీ కూడా
మరి కప్లాన్ టర్బైన్స్ ఇవి వీటి మీద వస్తాయమ్మా. ఇంపల్స్, రియాక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పెల్టన్ వీలు, కల్పన్ టర్బైన్స్, గ్యాస్ టర్బైన్స్, స్టీమ్ టర్బైన్స్, ఎయిర్ గ్యాస్ కంప్రెషర్స్, పంప్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి అయితే వస్తాయి. తర్వాత మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇది ఒక సెక్షన్. ఇంజనీరింగ్ మెటీరియల్స్, కాస్టింగ్, ఫార్మింగ్, జాయినింగ్ ప్రాసెస్, మరి మెషిన్ టూల్స్, ఆపరేషన్స్ దీనికి సంబంధించి కొద్దిగా సిలబస్ కూడా ఎక్కువగానే ఉంది స్టూడెంట్స్. మరి అడాప్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్, లిమిట్స్, ఫిట్స్ ఇవన్నీ, కంపారేటర్స్ ఇవన్నీ కూడా, మరి అలైన్మెంటు ఇవన్నీ మెట్రాలజీ. తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ క్యామ్ మీద ఉంటుంది, దేర్ ఇంటిగ్రేషన్ టూల్స్. మీరు ఎప్పుడైనా సరే అకాడమిక్ సిలబస్ని మ్యాచ్ చేసుకుని ఈ సిలబస్ని చదువుకుంటే మరి విజయం మీదే. ఎన్ఐటీలోను, ఐఐటీలో మంచి టాప్ ఐఐటీలో మీకు సీటు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందమ్మా. తర్వాత సిఎన్సి ప్రోగ్రామింగ్, న్యూమాటిక్, ఎలక్ట్రోన్యూమాటిక్, హైడ్రాలిక్ యాక్టివేటర్స్, ఆటోమేషను, పిఎల్సీస్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ వర్క్ స్టడీ ఇది ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కింద వస్తుంది అనుకుంటే. అగ్రిగేటివ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా, ఆపరేషన్ రీసెర్చ్ ఇది కూడా మంచి ప్రోగ్రామింగ్ అమ్మ. ట్రాన్స్పోర్టేషను, నెట్వర్క్ ఫ్లో మోడల్స్, సింపుల్ గ్లూ లాజిక్ ఇవన్నీ కూడా ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చూస్తే మరి ఇక్కడ 3 పేజీలు సిలబస్ అయితే కనపడుతుంది. సిలబస్కి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి దీనికి సంబంధించిన మరి బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యాలో ఒకసారి. మరి స్టూడెంట్స్ మరి అన్ని రకాల ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే అన్ని పేపర్ల సిలబస్ అయితే కొద్దిగా టచ్ మార్చినట్టున్నారు. సిలబస్ మారిందా అంటే అంట. గేట్ 2020 ఎంఈ సిలబస్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ చేంజ్డ్, రివైజ్డ్ బై ఐఐటి మెడ్రాస్. దిస్ ఈజ్ నాట్ మైనర్ అప్డేట్, సెవరల్ ఇంపార్టెంట్ టాపిక్స్ హ్యాస్ బీన్ యాడెడ్. కొన్ని కీ చేంజెస్ అయితే మరి యాడ్ అవటం జరిగింది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, కాషీ ఇంటిగ్రల్ థియరం, మరి కాంటర్ ఇంటిగ్రల్ ఫార్ములా, సింగిల్ మల్టీ స్టెప్ మెథడ్స్ ఇవన్నీ కూడా, ఇంజనీరింగ్ మెకానిక్స్, రోలింగ్ రెసిస్టెన్సు, ప్లేను ఇవన్నీ కూడా, ఇంజనీరింగ్ మెటీరియల్స్, థిన్ వెల్డ్ ఇవన్నీ కూడా కొన్ని చాప్టర్స్ అయితే బాగానే యాడ్ చేసినట్టుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అని, థర్మోడైనమిక్స్ కానీ ఒకసారి చూడండి. ఫ్లూయిడ్ మెకానిక్స్ కావాలంటే ఇది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని, వైబ్రేషన్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా సిలబస్ అయితే మారిందమ్మా. కొంచెం తస్మాత్ జాగ్రత్త అనమాట, సిలబస్ మార్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, సాలిడ్ స్టేట్ అండ్ యాడెడ్ టూల్ జామెట్రీ ఇవన్నీ కూడా, నాన్ ట్రెడిషనల్ మిషనింగ్, అడాప్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ అండ్ పిఎల్సి, యాడెడ్ పిఎల్సి ప్రోగ్రామింగ్ లాజిక్ కంట్రోలర్స్ని ఇచ్చాడు. మరి దీన్ని ఆటోమేషన్ అంటారు కదా, న్యూమాటిక్, ఎలక్ట్రోన్యూమాటిక్, హైడ్రాలిక్ యాక్టివేటర్స్, యాడెడ్ వర్క్ స్టడీ, ప్రొడక్టివిటీ, 6 సిగ్మా, క్వాలిటీ ఇవన్నీ కూడా యాడ్ చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఈ విధంగా మరి సిలబస్ కూడా కొద్దిగా భారీగానే ఒక 10% దాదాపు 15% సిలబస్ని అయితే వీళ్ళు మార్చడం అయితే జరిగింది ఐఐటి మెడ్రాస్. మరి సిలబస్లోకి వచ్చేసరికి మరి మెకానికల్ సిలబస్లోకి వచ్చేసరికి ఇంజనీరింగ్ మెకానిక్స్, న్యూఏజీ, తర్వాత భవితిక్ ఇంట్రడక్షన్. సపోజ్ ఈ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్కి బుక్ వచ్చి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఈ బుక్ చూడాలి. తర్వాత ఆర్సి ఇవన్నీ కూడా, రతన్ థియరీ ఆఫ్ మిషన్స్ రతన్, మెకానికల్ అండ్ వైబ్రేషన్స్ గ్రోవర్, అండ్ డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ బండారి. అంటే మరి బండారి ఇప్పుడు కూడా గుర్తుకుని కొంతమంది మా రూమ్మేట్స్ కూడా బండారి, రతన్ ఇవన్నీ అనేవాడు. ఈ బుక్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ ద మెకానికల్ డిజైన్కి అంట. ఓన్లీ మెకానికల్ డిజైన్కి సంబంధించింది ఈ బుక్స్. ఇక ఫ్లూయిడ్ మెకానిక్స్కి అయితే డిఫరెంట్ బుక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ కంటే బన్సాల్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫ్రాంక్ వైట్, సుబ్రహ్మణ్య ఈ 3 బుక్కులు చూసుకోండి. ఏదైనా లైబ్రరీలో కూడా మ్యాటర్ చూసుకోండి. 100 సాలిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. తర్వాత థర్మల్ సైన్సెస్, తర్వాత పీకే నాగ్ అంట, ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్, పీకే నాగ్, యూనస్, అరోరా. అండ్ ఈ బుక్స్ పేర్లు ఎవరికి తెలుస్తాయి అంటే ఎవరైతే ఇంజనీరింగ్ బాగా చదువుతారో, బీటెక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకే ఈ ఆధార్ బుక్కులు తెలుస్తాయి. అంతేగాని అసలు బుక్కే తెరవని వాడికి, ఎప్పుడు కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి ఇవి తెలియదు. ఈ బుక్స్ గుర్తుపెట్టుకోండి. గేట్ ఎవరికి వస్తుంది, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే సీరియస్గా చదువుతారో, సరే వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా తర్వాత మ్యాటరు. అసలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి బుక్కులు తెలుస్తాయి. అసలు కాలేజీకి కూడా కొంతమందికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు పుస్తకాలే తెలియదు. నాగ్ అంటే ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్ నాగా
అది ఎప్పుడు నేను వినలేదే అంటారు. అదేవిధంగా మరి గణేషన్, అరోరా ఇలాంటి మంచి మంచి బుక్స్ తెలియాలంటే మీరు క్లాసులకు వెళ్తే మీకు కంపల్సరీగా. తర్వాత గేట్లో ఇంకోటి ఏంటంటే మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఓపీ కన్నా మంచి బుక్ ఇది. నేను కూడా చూసేవాడిని. బాలసుబ్రహ్మణ్యం, ఓపీ కన్నా, ఎస్ఆర్ శర్మ, సవితా శర్మ, ఇవన్నీ ఎవరైతే టెక్స్ట్ బుక్లు చదువుతారో వాళ్ళకి గేటు కంపల్సరీగా వస్తుంది. నల్లేరు మీద నడకమ్మ, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ ఓపీ కన్నా, కాలిస్టర్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఓపీ కన్నా, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్గనైజ్డ్ మేనేజ్మెంట్ ఎస్కే శర్మ. ఇవన్నీ కూడా బుక్స్ చదువుకుంటేనే మీకు గేటు వస్తుంది. ఇక ఫేమస్ బుక్ ఇది కూడా అడిగాడు మరి, సేమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ బై ఎస్ఎస్ భవిక్త, ఇవన్నీ రాబర్ట్ క్లూస్, ఇవన్నీ కూడా మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇవన్నీ స్టూడెంట్స్కి ఉన్నాయి. రతన్, గ్రోవర్, బండారి, ఫ్లూయిడ్ మెకానిక్స్, బన్సాల్, వైట్, పీకే నాగ్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, హాల్మన్, అప్లికేషన్ ఐసీ ఇంజన్స్, పవర్ ప్లాంట్స్ ఇంజన్ సిటీ, పీకే నాగ్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. తర్వాత మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కాలిస్టర్, ప్రొడక్షన్ పిఎన్ రావ్, ఓపీ కన్నా, ఇండస్ట్రియల్. ఈ బిక్ ఓపీ కన్నా అంటే, ఓపీ కన్నా అని తెలంగాణలో బాగా చదువుకున్నవాడు బీటెక్ ఎవరైతే మంచిగా చదువుతారో వాళ్ళు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పవర్ ఆపరేషన్ రీసెర్చ్ సార్ అంటారు. ఓపీ కన్నా ఎవరన్నా అడిగితే ఇదేం బుక్ నేను ఎప్పుడు వినలేదే అంటారు. అది తేడా. అలాంటి వాళ్ళకి ఓపీ కన్నా తెలిస్తే టైటిల్ చెప్పేయాలమ్మా, అట్లాగా ఉండాలి. కానీ అంతేగాని మరి ఇప్పుడు అదేవిధంగా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ గ్రావెల్ అని ముందే చెప్పావు, నాన్ టెక్నికల్ సెక్షన్ ఓస్ వాళ్ళు. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ ఆర్ఎస్ అగర్వాల్, మంచి బుక్, ఇది కూడా మంచి బుక్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన స్టూడెంట్స్ అందరూ ఐఐటీలోని, ఎన్ఐటీలో ఆల్మోస్ట్ ఆల్ జేరియర్ స్టూడెంట్స్ అందరూ కూడా, మీరు కూడా మరి 2027 గేట్ స్టూడెంట్స్ కూడా మరి ఐఐటీలో చేరాలని, ఎన్ఐటీలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.